కాకపోతే వుడ్ వర్క్ టూల్స్ అన్న ఇవ్వండి, లేకపోతే ఆర్టిస్ట్ టూల్స్ అన్న ఇవ్వండి, ఎలక్ట్రికల్ టూల్స్, ఎనీ టూల్స్, అనీ టూల్స్, ఎలక్ట్రికల్, ఆర్టిస్ట్, వుడ్ వర్క్ టూల్స్, కార్పెంటరీ టూల్స్, ఎనీ మీకు నచ్చిన టూల్స్ 5 అబౌవ్ ఉండాలి. 5 ఎక్కువ ఉండాలి ఒక షీట్లో. ఫస్ట్ మనము వుడ్ వర్క్ టూల్స్లో మీకు రంపం తెలుసు కదా, రంపం రంపం తెలుసా, కొయ్యడం, కర్రను కట్ చేయడం తెలుసా, రంపం. ఇట్లా ఈ విధంగా దీనికి సైలెన్స్ అలా చేయదు. దీనికి ఏం చేయాలంటే ఇండియన్ ఇంకుతో వినండి, ఇండియన్ ఇంకుతో అవుట్లైన్ తీసి షేడింగ్ చేయాలి. ఈ విధంగా షేడింగ్ చేయాలి ఇట్లా. ఇప్పుడు ఏంటిది ఇక్కడ నేను గీసింది రంపం కదా, కాకపోతే చిన్నగా, కొంచెం చిన్నగా చిన్న రంపం. తర్వాత సుత్తె, సుత్తె తెలుసా మీకు, సుత్తె తెలుసా, బాడ్సే తెలుసు, సుత్తె తెలుసు, ఉడి తెలుసు కదా. ఇవన్నీ మీరు ఇట్లా జాగ్రత్తగా గీయాలి. ఏంటిది అది సుత్తె, చూడండి మాట్లాడద్దు, గీసేది చూడండి. చాలా జాగ్రత్తగా గీయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరో చేస్తారు ఏదో అవుతుంది అని అనుకోవద్దు. ఇది ఇది వుడ్ వర్క్ టూల్స్ కదా. తర్వాత ఆర్టిస్ట్ టూల్స్ కూడా గీయవచ్చు. ఎనీ ఇదేంటిది కలర్ కలుపుకునే డిష్, ఐడియా ఉందా? మన దగ్గర మీ అందరి దగ్గర ఉందా? ఇప్పుడు ఉందా? తర్వాత దీంట్లో బ్రషెస్, ఫ్లాట్ బ్రష్, అలా చేయద్దు. తర్వాత రౌండ్ బ్రష్ చూడండి, ఒకటి ఫ్లాట్ బ్రష్. తర్వాత ఏంటిది బాటిల్, తర్వాత ఇదేంటిది స్కేల్. అలా చేయొద్దు, వినండి జాగ్రత్తగా. ఇట్లాంటి మీరు ఎనీ వుడ్ వర్క్ టూల్స్, ఆర్టిస్ట్ టూల్స్, ఎలక్ట్రికల్ టూల్స్ మీకు నచ్చినది ఒక షీట్లో 1/4 షీట్లో తీసి బ్లాక్ ఇండియన్ ఇంక్తో కలర్ వేయాలి. బ్లాక్ కలర్ 6. తర్వాత ఇదేంటిది స్కేల్,
ఎరేజర్, ట్యూబ్స్, ఓకే. ఇట్లా ఆర్టిస్ట్ టూల్స్, వుడ్ వర్క్ టూల్స్, తర్వాత ఎలక్ట్రికల్ టూల్స్ కూడా, అంటే ఇది కటింగ్ ప్లేట్, కత్తెర, తర్వాత ఎరేజర్, ఇట్లాంటివి ఇవి కూడా ఎనీ మీకు నచ్చినవి టూల్స్ మాత్రం మిషన్లో 5 కంటే ఎక్కువ గీయాలి, 1, 2 గీయద్దు. గీసి వాటిని జాగ్రత్తగా బ్రష్తో ఇంటెన్తో నీట్గా అవుట్లైన్స్ కొట్టి బ్లాక్ కలర్తోనే షేడింగ్ చేయాలి. ఓకేనా? ఇండియన్